హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా 'గేమ్ చేంజర్'కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి, సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ప్రేక్షకుల్లో క్రియేట్ చేయాలంటే, ఒక పెద్ద స్థాయిలో ఈవెంట్ నిర్వహించాలి అని చెప్పేసి మూవీ యూనిట్ నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏపీలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అన్నట్లుగానే పోలీసులు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే, ఆయన రీసెంట్ డేస్‌లో సినిమా ఇండస్ట్రీ మీద వస్తున్న విమర్శలు, అలాగే అల్లు అర్జున్ ఎపిసోడ్, సంజయ్ థియేటర్ ఘటన వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఒక రకంగా అల్లు అర్జున్‌కి క్లాస్ పీకినట్లయితే క్లియర్‌గా తెలుస్తుంది. అదెలానంటే ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటంటే, ఈరోజు మెగా ఫ్యామిలీ గాని, నేను గాని, అలాగే రామ్ చరణ్ గాని మేమందరం మీ ముందు ఉన్నామంటే దీనికి ప్రధాన కారణం ఆ రోజు చిరంజీవి గారు కష్టపడటం వల్లే. ఆ రోజు చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చి తను ఒక్కడిగా ఎదిగి, ఆయన కష్టపడటం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ అనే నేను గాని, రామ్ చరణ్ అనే వ్యక్తి గాని, మిగతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు గాని ఉన్నారు. ఒక్కసారి ఎదిగిన తర్వాత మూలాలను మర్చిపోకూడదు. అంటే అల్లు అర్జున్ వర్సెస్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ వార్ జరుగుతుంది కాబట్టి, ఒక్కసారి ఎదిగిన తర్వాత మూలాలను మర్చిపోకూడదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూనే సినిమా ఇండస్ట్రీ గొప్పతనం చెప్తూ, అలాగే ఒక రకంగా అల్లు అర్జున్‌కి క్లాస్ పీకాడు. అంటే అల్లు అర్జున్ తనకి హిట్ వచ్చిన తర్వాత, తను ఎదిగిన తర్వాత తన మూలాలను మర్చిపోయాడు. అంటే చిరంజీవి గారిని మర్చిపోవడం, మెగా ఫ్యామిలీని మర్చిపోవడం అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా గాని ఒక్కసారిగా ఈ యొక్క వ్యాఖ్యలనేవి డైరెక్ట్‌గానే అల్లు అర్జున్‌కి తగిలినాయి. అంటే ఇప్పుడు క్లియర్‌గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మూలాలను మర్చిపోకూడదంటే రీసెంట్ డేస్‌లో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు వార్ జరుగుతుంది కాబట్టి రీసెంట్‌గా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మూలాలు మర్చిపోయిండు అని చెప్పేసి ఆయన ఒక రకంగా అల్లు అర్జున్‌కి క్లాస్ పీకడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క